నా రూట్ నాదే నీ రూట్ నీదే నువ్వు చెప్తే నేనెందుకు వింటా నాకు గౌరవం ఇవ్వని చోట నేనెందుకుంటా మీరు ప్రోగ్రామ్ కు పిలుపునిస్తే నాకేం సంబంధం అది ఆయన అభిప్రాయమని ఒకరు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ఇంకొకరు ఇలా తెలంగాణ బీజేపీ నేతలది తల్లోదారి అయిపోయింది పార్టీ బలోపేతం కోసం పని చేయాల్సిన లీడర్లు ఎవరి ఎజెండాతో వారు పనిచేస్తున్నారట ఎవరో చెప్తే తానెందుకు వినాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టు టాక్ పార్టీ ప్రయోజనాలని పక్కకు పెట్టి సొంత పనులు చక్కబెట్టుకున్నారట ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది నేతల తల్లోదారికి కారణమేంటి తెలంగాణ బీజేపీలో ఎవరి దారి వారిదే సొంత బలం కొంత మేలంటున్న నేతలు తారాస్థాయికి చేరిన లీడర్ల అసంతృప్తి పోరాడాల్సిన వాళ్లే కొట్టుకుంటున్నారు ప్రజా సమస్యలు పార్టీ బలోపేతం కోసం ఫైట్ చేయాల్సింది పోయి తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారట ఒకరు చేసిన పని మరొకరికి నచ్చటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తమకు నచ్చని వారిని ఏ విధంగా అయినా సైడ్ చేసేలా పావులు కదుపుతున్నారట ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఓ ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ సభ్యుడితో గతానికి ఇప్పటికీ బలంగా ఉన్నాం లీడర్లు పార్టీని పరుగులు పెట్టిస్తారని భావించింది క్యాడర్ అయితే తామొకటి తలిస్తే కీలక నేతలు మరొకటి చేస్తున్నారని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారట తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లలో ఒకరిద్దరు తప్ప అందరూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే వీరంతా కలిసికట్టుగా పనిచేసినా వ్యక్తిగతంగా పనిచేసినా ప్రజలను తమ వైపు ఆకర్షించదగ్గ నేతలే కానీ ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసినా పార్టీలో గ్రూపు తగాదాలు సమసిపోయాయన్న ప్రచారం జరుగుతుంది అంటే నేతల మధ్య గ్యాప్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని క్యాడర్ గుస్సా మీదున్నట్లు తెలుస్తోంది ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 2 గ్రూపులు ఉన్నాయని ఎంపీలలో కూడా అదే పరిస్థితి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది ఇక పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారట కనీసం పార్టీ సమావేశాలు పెడితే వచ్చేందుకు కూడా ప్రజాప్రతినిధులు ఇష్టపడటం లేదట తాజాగా జేపీ నడ్డా రాష్ట్ర నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కావాలనే గైర్హాజరయ్యారని పార్టీలో టాక్ నడుస్తోంది కొద్ది రోజుల క్రితం బీజేఎల్పీలో ప్రజాప్రతినిధుల సమావేశం అయ్యారు ఆ భేటీలో రైతు రుణమాఫీ పైన దీక్ష చేయాలని డిసైడ్ చేశారు అందరూ ఓకే అన్నప్పటికీ ఆ కార్యక్రమం 4 సార్లు వాయిదా పడిందట చివరకు దీక్ష చేసిన ప్రజాప్రతినిధులందరూ హాజరు కాలేదు సీనియర్లు కీలక నేతలు కూడా ఈ దీక్షకు మొహం చాటేయడంతో పార్టీలో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది ఇక పార్టీ నేతలకు ప్రజాప్రతినిధుల మధ్య కూడా గ్యాప్ పెరిగిందన్న చర్చ కూడా ఉంది పార్టీ తమకు కనీస గౌరవం ఇవ్వటం లేదని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని తాము అందుబాటులో ఉన్నా పిలవటం లేదన్న బాధలో ఉన్నారట ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినా పార్టీలో మాత్రం గెలవలేకపోతున్నామన్న భావంలో ఉన్నారనే చర్చ జరుగుతోంది ప్రజాక్షేత్రంలో గెలవలేని నేతలు పార్టీ పదవుల పేరుతో తమపై పెత్తనం చేయడం ఏంటంటూ అసంతృప్తితో ఉన్నారట ప్రజాప్రతినిధులు ఇక కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం మరోవైపు నేతల పార్టీ బలోపేతం కోసం పనిచేయకుండా వ్యక్తిగత ఈగోలకు పోయి పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడంపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది నేతలంతా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునేందుకు ఢిల్లీ బాట పడుతున్నారని పార్టీ ఆఫీసులో చర్చ నడుస్తోంది దీంతో జాతీయ నాయకత్వం వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల బిజీలో ఉన్న జాతీయ నాయకత్వం త్వరలోనే రాష్ట్ర నేతలను సెట్ చేసేందుకు రంగంలోకి దిగబోతుందని అంటున్నారు కొంతమంది నేతలు